విశాఖ మహానగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మోడర్న్ బస్ షెల్టర్ కుంగింది. జీవీఎంసీ కార్యాలయం ముందు కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ షెల్టర్ ఒకసారిగా పక్క కోరికిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. $40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బస్ షెల్టర్ ను 5 రోజుల క్రితం నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. లక్షల ఖర్చు చేసి నిర్మించిన నిర్మాణం ప్రారంభించిన 5 రోజులకే కుంగిపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు షెల్టర్ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగినట్లు సిపిఎం జనసేన కార్పొరేటర్లు ఆరోపించారు. కుంగిన షెల్టర్ వద్ద ఆందోళన చేపట్టారు. నిర్మాణాలు నాశనకంగా ఉన్నాయని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో అదే బాటలో కూడా బస్ షెల్టర్లను కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో నగర పాలక సంస్థ అయితే ఏర్పాట్లు చేసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి దక్షిణ భాగంలో ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆనుకొని ఉన్న బస్ షెల్టర్ నేలకి ఒరిగిపోయి, అంటే కేవలం నాసి రకం పనులు చేసిన కారణంగానే నేలకు ఒరిగిపోయినట్టుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా వేలాదిగా కూడా బస్ షెల్టర్ లో కంటిన్యూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రయాణికులు ఉంటూ ఉంటారు. బై లక్ ఏంటంటే ఈ రోజు అది ఒరిగిపోయిన సందర్భంలో ఆ సమయంలో ఎవరో అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది, పెద్ద ముప్పే తప్పిందని కూడా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఎం సిపిఐ కావచ్చు, అన్ని పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చి ధర్నాకు దిగి $50 లక్షల వెచ్చించి బస్ షెల్టర్ ఆధునీకరణ చేసి మేయర్ హరివెంకట కుమారి ప్రారంభించిన అనతి కాలంలోనే నేలకు ఒరిగిపోవడంపై నాసి రకం పనులు చేశారంటూ కామెంట్ చేశారు. అలాగే నాణ్యతాలోపం జరిగింది కాబట్టి దీని మీద పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే అంటే పక్కనే ఉన్న ఈ బస్ షెల్టర్ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆధునీకరణ చేయలేదు. పాత బస్ షెల్టర్ అది అలాగే ఉంది. కానీ ఆధునీకరణ చేసిన ఈ బస్ షెల్టర్ మాత్రం కుంగిపోవడంతో తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖపట్నం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఉన్నారు. ఆవిడ కూడా మరింత సమాచారం తెలుసుకున్నాం. అమ్మ, చెప్పండి, ఈ రోజు జీవీఎంసీ మేయర్ అంటే జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన ఇది కూలిపోయింది, ఎలా చూస్తున్నారు? దీని మీద మీ కామెంట్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గట్టిగా నిర్మించిన నిర్మాణాలని ఈ ప్రభుత్వం కూల్చేస్తుంది. వీళ్ళు నిర్మించిన నిర్మాణాలు వాటంతా అవే కూలిపోతాయి. నిర్మాణంలో నాణ్యత లోపం ఎంత ఉందో వాళ్ళు నిర్మించిన నిర్మాణాలకి ఈ బస్సు నిదర్శనం అండి. పత్రికా ప్రకటనలోని వీళ్ళు ఇచ్చుకునే యాడ్ పబ్లిసిటీ, బస్ స్టాపుల మీద యాడ్ పబ్లిసిటీ కోసం వీళ్ళు తాపత్రయపడ్డారే తప్పితే నిర్మాణాల్లో కాదండి. ఈ రోజు బస్ స్టాపులే నిర్మించలేని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారిని అమరావతి రాజధాని కడతారంటే ఎవడండి నమ్ముతాడు? ఈ రోజు జగనన్న కాలనీలు నిర్మించినవి కూలిపోతాయి, ప్రజావేదికని వీళ్ళు కూల్చేస్తారు. ఇటువంటి నిర్మాణాల్లో నాణ్యత లోపించిందా, లేకపోతే ఎవడబ్బ సొత్తని సొమ్ము వాళ్ళ జోబులో వేసుకోవడానిక ఇటువంటి నిర్మాణాలు? 26 బస్ స్టాపులంట, ఒక్కొక్క దానికి 50 లక్షలంట, 13 కోట్లు ఎవడ జోబులోకి వెళ్ళాయి. ఈ రోజు 5 లక్షలు పెట్టి ఆనాడు ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి బస్ స్టాప్లు స్థిరంగా దృఢంగా ఉన్నాయి. ఈ రోజు 10 రోజులు పట్టుమని 50 లక్షల నిర్మాణాలు కూలిపోతున్నాయంటే దీనికి బాధ్యత ఎవడు వహిస్తాడు చెప్పండి? ఎవడప్ప సొత్తని ఈ రోజు ఇలాంటి నిర్మాణాలు నిర్మించి నాణ్యత లోపించే విధంగా క్వాలిటీ కంట్రోల్ లేదా? ఒక బస్ స్టాప్ ప్రారంభించే ముందు క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఆ తర్వాత ఏ పని చేసినా ముందు ఒక పని దానిలోని మనం చూసుకున్న తర్వాతే మిగతా ప్రారంభం చేస్తాం. మరి ఇంతటి ప్రజలు కూర్చున్నటువంటి బస్ స్టాపుల్లోని ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్లేదు అనుకొని ఇలాంటి నిర్మాణం నిర్మించారా? ఒకవేళ ప్రజా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇవి లేరు కాబట్టి పర్వాలేదండి. ఒకవేళ ఉంటే వాళ్ళ ప్రాణాలకి 1 లక్ష 2 లక్షలు విలువ కట్టి ఈ రోజు చేతులు దులిపేసుకుంటారు. అలాంటి దులిపి అంటే ప్రజల
ప్రాణాలకే ఇంత విలువిస్తే ఈ రోజు రానున్న రోజుల్లోనే ఇంకెంతటి మమ్మల్ని పీడించే బ్రతుకులు కాదండి ఇది. మా బ్రతులకి నిజమైన నాణ్యత కావాలి. వీటిలోని నాణ్యత కోల్పోతే మా బ్రతులకి ఎలాంటి నాణ్యపరమైన జీవితాలు ఇస్తారో చెప్పండి ఒకసారి. ఈ రోజు ఒకటే అడుగుతున్నాను, డిమాండ్ చేస్తే కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్పాలి? ఎంత వెచ్చిచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఎవరి జోబులోకి వెళ్ళిందో ఇప్పుడే పట్టుమని లెక్కలు చెప్పాలి, రావాలి. ఈ రోజు ఆ రేకులు చూస్తుంటే స్క్రాప్ షాప్ లో తెచ్చేసారా అన్నట్టుగా ఉంది. మేము ఆరోపణలు చేస్తామంటే ఇలాంటి నిర్మాణాలు నిర్మించి కూలిపోతానే ఈ రోజు మేము అందరూ వచ్చి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఎవరప్ప చూడని ఈ రోజు ఇంత వేల లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి బస్ స్టేలు మేము నిర్మించుకొని అడగలేదు. నాణ్యమైన జీవితం నిర్మాణం మాకు కావాలని అడుగుతున్నాం. విశాఖపట్నం ఆల్రెడీ ఆర్థిక రాజధానిగా ప్రకటించారు. ఆర్థిక రాజధానిలో ఇలాంటి పక్కన జీవీఎంసీ పక్కన ఉన్నటువంటి ఇలాంటి బస్ స్టాప్ నిర్మాణాలు కూలిపోతే ఇంకా ప్రజల జీవితాలు ఇంకెంత కూలిపోతున్నాయో ఒక ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఆ డిమాండ్ ఒకటే చెప్తున్నాము. ఈ రోజు ఈ బస్ స్టాప్ ఒకటే కాదు, మిగతా బస్ స్టాప్లన్నీ నాణ్యత నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ చెయ్యాలి. ఇప్పుడు ఇంకా మిగతా ఏమైనా ఉంటే వాటిని తక్షణ ఆపేయాలి. ఆ ప్రధాన డిమాండ్. అంటే మీరు అమరావతి రాజధాని అంటున్నారు. రాజధాని అమరావతి కాదు, విశాఖలోనే రాజధాని నిర్మాణం అని కూడా సీఎం ఇక్కడ రాబోతున్నారని కూడా ఇక్కడ మంత్రులు చెబుతా ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడబోతున్నారు? దగ్గర ఎన్నిసార్లు అండి డేట్లు మార్చుంటారు? నేను వచ్చేస్తున్నాను విశాఖపట్నం పరిపాలన రాజధాని, నేను వచ్చేస్తున్నాను సెప్టెంబర్ నుంచి అన్నారు, తర్వాత అక్టోబర్ అన్నారు, తర్వాత ఉగాది దగ్గర నుంచి చూసుకుంటే ఎన్ని డేట్లు మారాయో ఆ డేట్లలాగే ఉంటదండి విశాఖపట్నం పరిపాలన రాజధాని అంటే. ఈ రోజు ఈ రోజు విశాఖపట్నాన్ని ఎవ్వడూ పరిపాలన రాజధాని చేయవసరం లేదు. ఈ రోజు విశాఖపట్నమే ఆర్థికంగా తొలతూగిన రాజధానిగా ఎప్పుడో పేర్కొంది. నువ్వు చేసేది ఏంటయ్యా విశాఖపట్నం రాజధాని పరిపాలన రాజధాని? ఇది ఎప్పుడో రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్ కే విశాఖపట్నం ఒక గుండెకాయ లాంటిది. నువ్వు చేసేదయ్యా ఏముందయ్యా? రాజధాని నిర్మించలేదు కానీ విశాఖపట్నం పరిపాలన చేస్తామంటే అందరూ నవ్వుకున్నారు ప్రజలు ఇప్పుడే చూసి. ఈ నిర్మాణంలోనే తేలిపోయింది మీ నిర్మాణం ఎంత ఇదిగా ఉంటుందో. నిర్మాణంలోనే ఉంటది. ఎందుకంటే పరిశ్రమలు రాలేనప్పుడే అర్థమైంది ఈయన దేనికి చెందడని. దేనికి ఒక పరిపాలన రాజధాని ఉంటది. పరిశ్రమలు వచ్చినప్పుడు రాష్ట్రం తొలతూగుతూ బాగుంటది. పరిశ్రమలు రాలేదంటే ఈయన దేనికి పనికిరాడు, నిర్మించలేడు కాబట్టే అక్కడే ఆగిపోయింది అంతా. అంటే వీళ్ళు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కేవలం బస్ షెల్టర్ మాత్రమే నిర్మించలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం ఎలా ఏ విధంగా ఇక్కడ రాజధాని కడతారు, ఇక్కడ రాజధాని నిర్మాణం ఎలా చేస్తారు, అలాగే అమరావతి రాజధాని కాదు, విశాఖ రాజధాని కాదు, రాజధాని నిర్మాణాలు కూడా చేయలేదు. 50 లక్షల రూపాయలు చెప్పిన సుమారు 26 బస్ షెల్టర్లు అంటే 13 కోట్ల రూపాయల వ్యయం. ఈ 13 కోట్ల రూపాయల వ్యయంతో కూడా నిర్మాణాలు చేస్తున్నప్పుడు వాటి నిర్మాణ సామర్థ్యం చెక్ చేసుకోరా, క్వాలిటీ కంట్రోల్ చూపించరా అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడే గండిబాబుజీ వచ్చారు, ఆయన కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్తున్న విషయం ఒక ఇసుక మాఫియా గానీ లేదంటే మద్యం మాఫియా గానీ ఇలా రాష్ట్రంలో అనేక రకాల మట్టి మాఫియా గానీ అనేక మాఫియాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ బస్ షెల్టర్ను కూడా వదలరా, దీనిలో కూడా మాఫియా చేసి డబ్బులు దండుకోవడం, దీని మీద ఎలాంటి ఆ కాంట్రాక్ట్ ఏం చేస్తున్నాడు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాడా లేదా అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సిపిఎం నుంచి కూడా గంగారావు వచ్చారు, అలాగే జనసేన కార్పొరేటర్లు కూడా వచ్చారు. వీళ్ళంతా కూడా ఒకంత ఆవేదన. టీవీఎంసీని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ షాడో కార్పొరేటర్లు, షాడో మేయర్లు కూడా పూర్తిగా దండుకు తింటున్నారు, దోచుకు తింటున్నారు. అక్రమ నిర్మాణాలు కావచ్చు, ఇక్కడ విశాఖపట్నంలో చేసే అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూములు కబ్జాలు చేసే నిర్మాణాలు కావచ్చు, అలా అనేకం జరుగుతున్నాయని చెప్పి ఈ బస్ షెల్టర్ తో పాటు ఇక్కడ టీఎంసీ పరిధిలో జరుగుతున్న అనేక నిర్మాణాలకు కానీ అనేక అక్రమాలు కూడా బయట పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి దాని మీద అంటే ఒక ఎజెండా రూపొందించుకోవడం, వాళ్ళు పూర్తిగా కూడా జనరల్ బాడీ మీటింగ్ లో దౌర్జన్యంగా కూడా వాటిని ఓకే చేసుకోవడం, వాటిని అప్రూవల్ చేసుకున్న తర్వాత వాటిని ముందుకు పోతా ఉండడం, ఆ అజెండాని పూర్తిగా కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి చేసుకోవాలని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అవి ఇదే విషయంలో దీనికి కూడా ఒక్కొక్క దానికి 50 లక్షల రూపాయలు కేటాయించడం పైన కూడా, అలాగే ఆ మధ్య క్లీనింగ్ మిషన్స్ మీద కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రతి అంశంలోనే జీవీఎంసీ చేస్తున్న ప్రతి నిర్మాణంలోని ప్రతి అంశంలోని వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి నిధుల్లోని లోపాలు తేడతలం అవుతున్నాయని టీడీపీ శ్రేణులు కానీ మిగతా పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ అన్ని మొన్న సందర్భంలో అయితే మొన్న జనరల్ బాడీ మీటింగ్ లో అయితే వైసీపీలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కనుక వీటిపై నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా అంటే జీవీఎంసీ చేస్తున్న పనుల్ని ఎండగడుతూ కూడా అర్జెంట్ గా కూడా దాని మీద క్వాలిటీ కంట్రోల్ కనుక్కొని క్వాలిటీ కంట్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆగ మేఘాల మీద జేసీబీలు తీసుకొచ్చారు, నిర్మాణాలు చేస్తున్నారు, పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తున్న పనులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ముందుగా చూసుకుంటే ఈ పరిస్థితి రాదు కదా అని ఇక్కడ వీళ్ళందరూ బాధపడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడో గతంలో టీడీపీ హయాంలోనే గతంలో నిర్మించిన జస్ట్ 5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి అలాంటి బస్ షెల్టర్ నిర్మిస్తే ఇప్పటికీ కూడా పూర్తిగా ఉందని
చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే పూర్తిగా భవిష్యత్తులో జీఎంసీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో, నాణ్యత లోపాలు ఉన్నాయని భవిష్యత్తులో చెక్ చేసుకొని చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. పవర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ ప్రజలకు ఎటువంటి హాని జరగలేదు. ప్రజలు ఎవరైనా కానీ ఏదైనా హాని జరుగుంటే, ఎంత ప్రాణహాని జరుగుంటే ఏంటి పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్లే, ఈ నాణ్యత లేనటువంటి డొల్లతనంతో లక్షల రూపాయలు లంచాలు దిగమింగడం వల్లే ఇటువంటి పనులు జరుగుతా ఉన్నాయని చెప్పి, ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పి ప్రజలు ప్రాణాలు రక్షించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నగర మేయర్ గారు వెంటనే రావాలి. కోట్ల రూపాయల బిజినెస్తో ప్రజల సొమ్ముని వాళ్ళ సొంత ఖాతాలో వేసుకుంటూ ఇలాంటి నలుగురు షాడో మేయర్లు ఇవాళ చేస్తున్నటువంటి లూటీ ఏదైతే ఉందో, ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులు, ఆస్తి పన్ను, అలాగే చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను, ఇవాళ ట్రేడ్ లైసెన్స్ కానీ ప్రజల వ్యాపారంతో కడుతున్నటువంటి డబ్బుల్ని అన్నింటినీ డ్యూటీ చేయడానికి ఇవాళ చేస్తున్నటువంటి భాగంగానే ఈ బస్ పే దగ్గర కూడా నవరత్నాలు ముఖ్యమంత్రి గారు యొక్క పోస్టర్ అక్కడ ఆవిష్కరించారు. ఇక్కడ అంటే వీళ్ళు ప్రచారం కోసం, ఈ లంగు ఆర్భాటాల కోసం వీళ్ళు స్కీముల పేరుతో స్కాములు చేసి ఈ బస్ పేర్ని పేరుతో లక్షల రూపాయలు దిగమింగారనేది సుస్పష్టం అవుతా ఉంది. ఇలాంటి బస్ పేర్లు ఉన్న చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ప్రజలకు ఎటువంటి హాని జరగలేదు. ప్రజలు ఎవరైనా కానీ ఏదైనా హాని జరుగుంటే, ఎంత ప్రాణహాని జరుగుంటే ఏంటి పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్లే, ఈ నాణ్యత లేనటువంటి డొల్లతనంతో లక్షల రూపాయలు లంచాలు దిగమింగడం వల్లే ఇటువంటి పనులు జరుగుతా ఉన్నాయని చెప్పి, ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పి ప్రజలు ప్రాణాలు రక్షించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నగర మేయర్ గారు వెంటనే రావాలి.